అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: బొప్పాయి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, తొలకరిలో సాగు కనువైన పశుగ్రాసాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మార్కెట్ అవకాశాలు మెండుగా ఉండి ఏటికేటికి సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న పండ్ల తోట బొప్పాయి. ఒకప్పుడు పెరటికే పరిమితమైన ఈ పంట అధిక దిగుబడిని, ఆకర్షణీయమైన పండ్లనిచ్చే రకాలు అందుబాటులోకొచ్చాక తోటలుగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఒకసారి నాటాక 2 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఫలసాయం తీసుకోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో చాలామంది రైతులు ఏడాదిన్నర వరకే తోటల సాగును పరిమితం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వైరస్ తెగుళ్లు. ఈ వైరస్ తెగుళ్లు తోట దరిచేరకుండా నారు పెంపకం మొదలు సాగు ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరణలో పెడితే ఎకరాకు సంవత్సరానికి 100 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందవచ్చు. బొప్పాయిలో అధిక దిగుబడులకి సాగులో పాటించాల్సిన ఆ యాజమాన్య పద్ధతులను ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలు బొప్పాయి సాగుకు అనుకూలం. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం, ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా ఉండటం వల్ల నానాటికి వినియోగం పెరుగుతోంది. బొప్పాయి ఉష్ణమండలపు పంట. 32 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య మొక్కలు బాగా పెరుగుతాయి. నీరు నిలువని ఎర్రగరప నేలలు, తేలికపాటి నల్ల భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి సౌకర్యం ఉండాలి. నీటి వసతి ఉంటే బొప్పాయిని సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుంచి 7 మధ్య ఉన్న నేలలు అనువుగా ఉంటాయి. బొప్పాయి సాగులో ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన రకం థైవాన్ రెడ్ లేడీ 786. ఈ రకంతో పాటు వాషింగ్టన్, సోలో, కోయంబత్తూర్ 1, కోయంబత్తూర్ 2, పూసా డెలీషియస్, పూసా మ్యాజెస్టిక్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. బొప్పాయిని విత్తనం ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరాకు 20 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ ఎఫ్ఎస్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రసం పీల్చు పురుగులను కొంతవరకు అరికట్టవచ్చు. ఈ విత్తనాలను ప్లాస్టిక్ సంచులలో విత్తుకుని నారు మొక్కలను పెంచుకోవాలి. విత్తన సంచులను షేడ్ నెట్ల క్రింద ఉంచినట్లయితే అననుకూల వాతావరణ పరిస్థితులు, రసం పీల్చు పురుగుల దాడి నుంచి నారు మొక్కలను కాపాడవచ్చు. 15 రోజుల దశలో లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులు సోకకుండా నారు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 40 రోజుల వయస్సు గల నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకునేందుకు అనువుగా ఉంటాయి. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు దుక్కులు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల భూమిలోని చీడపీడల కోసస్థ దశలు నాశనమవుతాయి. మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్లు ఎడం ఉండేలా గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందుగా 40 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీయాలి. నాటే సమయంలో
గుంత పై మట్టికి 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాముల అజోస్పైరిల్లం, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా కలిపి గుంతను నింపుకోవాలి. 40 నుంచి 60 రోజుల వయస్సు, 15 సెంటీమీటర్ల ఎత్తున్న నారు మొక్కలను సాయంత్రం పూట చల్లని సమయాల్లో నాటుకోవాలి. సంవత్సరానికి ఒక్కో మొక్కకు 10 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను 6 సమభాగాలుగా చేసుకుని ప్రతి 2 నెలలకు ఒక దఫాగా అందించాలి. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఎరువులను అందించే విధానంలో ప్రతి మొక్కకు నాటే సమయంలో 20 గ్రాముల యూరియా, 20 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, నాటిన 5 నుంచి 8 వారాల మధ్య 30 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 9 నుంచి 12 వారాల మధ్య 40 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 13 నుంచి 16 వారాల మధ్య 50 గ్రాముల యూరియా, 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 17 వారాల నుంచి ఆ పైన ఒక్కో మొక్కకు ప్రతి నెల 50 గ్రాముల యూరియా, 90 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. భాస్వరపు ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 2 నెలలకు ఒకసారి 260 గ్రాముల చొప్పున మొక్క మొదళ్లలో వేసుకోవాలి. తేలికపాటి నేలల్లో సూక్ష్మధాతు లోపాలు తలెత్తే అవకాశం ఉంది. వీటి నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ మరియు 1 గ్రాము బోరాక్స్ కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. చిన్న మొక్కలకైతే 2 రోజులకొకసారి 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కకు వేసవిలో ప్రతిరోజు 25 లీటర్ల నీరు అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీటి తడులను అందివ్వాలి. బొప్పాయి నాటిన తొలి దశలో నారుకుళ్ళు తెగులు సమస్యగా ఉంటుంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ కలిపి మొక్క మొదలు చుట్టూ పోసుకోవాలి. రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్లు బొప్పాయికి ప్రధాన శత్రువులు. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, తామర పురుగుల ద్వారా మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్, ఆకుముడత ఆశించి దిగుబడులను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు జిగురు పూసిన పసుపు, నీలం రంగు ఎరలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వాటికి అంటుకొని చనిపోతాయి. తొలి దశలో లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చెయ్యాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి మొక్కంతా తడిచేలా పిచికారీ చెయ్యాలి. బొప్పాయి నాణ్యతను ప్రభావితం చేసే చీడల్లో పండు ఈగ ప్రధానమైనది. ఈ పండు ఈగలు ఆశించినప్పుడు లేత కాయలు కూడా పండుగా మారి మార్కెట్టుకు పనికిరాకుండా పోతాయి. వీటి నివారణకు తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పండు ఈగకు సంబంధించిన మిథైల్ యూజినాల్ ఎరలను తోటల్లో ఏర్పాటు చేసుకోవాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పండు ఈగ ఉధృతి అధికంగా ఉన్నట్లయితే 2 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మలాథియాన్ మరియు 100 గ్రాముల చక్కెర లేదా 100 గ్రాముల మొలాసిస్ లేదా 100 గ్రాములు బెల్లం కలిపి పళ్లాల్లో గాని మట్టి ప్రమిదల్లో కానీ పోసి పొలంలో అక్కడక్కడా పెడితే పండు ఈగలు ఈ వాసనకు ఆకర్షించబడి చనిపోతాయి. బొప్పాయి 6వ మాసం నుంచి పూత పూయటం ప్రారంభిస్తాయి. 9వ నెల నుంచి మొదటి కోత తీసుకోవచ్చు. అప్పట్నుంచి ప్రతి నెల కోతలు తీసుకోవచ్చు. బొప్పాయిని ఏ దశలో కోత చేస్తున్నాం అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్ల దూరం పైన ఆధారపడి ఉంటుంది. లోకల్ మార్కెట్లకే కాక ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు అభ్యుదయ రైతులు కొందరు. పంపే మార్కెట్ ఏదైనా కోతల సమయంలో కొన్ని మెళకువలు తప్పనిసరి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు. దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే
కాయలు కోసుకోవాలి. అదే దగ్గరి మార్కెట్లకు పంపేటప్పుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత ఒక్కో కాయకు విడివిడిగా న్యూస్ పేపర్ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం మరియు ప్రక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా ఉంటాయి. బొప్పాయి తోటలను వైరస్ తెగుళ్ల నుంచి కాపాడుకోగలిగితే ఎకరాకు సంవత్సరానికి 100 టన్నుల చొప్పున 2 ఏళ్ల పాటు ఫలసాయం తీసుకునే అవకాశం ఉంది. పశుగ్రాసాలే శ్వేత విప్లవానికి శంఖారావాలన్న విషయం పాడి రైతులకు తెలిసిందే. పాడికి ఆధారం పచ్చిమేతలని, మేపు కొద్దీ చేపు అని గ్రహించబట్టే వివిధ పశుగ్రాసాలను సాగు చేసి పశువులకు మేపుతుంటారు. పచ్చిమేతలను కొదవలేకుండా మేపినప్పుడే రైతుకు పోషణ వ్యయం తగ్గి పరిశ్రమ గిట్టుబాటు అవుతుంది. అయితే గ్రాసాలను మేపే క్రమంలో అసలు ఎలాంటి పశుగ్రాసాలు మేపాలి, తొలకరిలో వేసుకోవడానికి ఏ ఏకవార్షిక, బహువార్షిక గ్రాసాలు అనువుగా ఉంటాయి, ఏడాది పొడవునా పచ్చిమేతలు లభ్యం కావాలంటే ఏవి సాగు చేయాలి అన్ని వివరాలను రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీకృత సేద్య విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. తెలంగాణలో చూసుకుంటే 80% పైగా రైతులు సన్న చిన్నకారు రైతులే. వీరికి భూమి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ఇంత తక్కువ ఏరియాలో వారు పశుగ్రాసాల పెంపకంపై మక్కువ చూపించటం లేదు. ఒక పంటల మీదే ఆధారపడటం వల్ల ఎక్కువగా నష్టాలు అనేది చవిచూస్తున్నారు. అట్లా కాకుండా సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించినట్లయితే అధిక ఆదాయము ఉత్పత్తి రావటానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ సమగ్ర వ్యవసాయంపై 1 హెక్టారు భూమిలో ఆరుతడి కింద ఒక సమగ్ర వ్యవసాయపు నమూనాను డెవలప్ చేయటం జరిగింది. దీని మీద పరిశోధనలు జరిపినప్పుడు ఇందులో 70% విస్తీర్ణం పంటల కింద, 20% ఉద్యానవన పంటల కింద, 10% విస్తీర్ణం 2 ఆవులు, 20 గొర్రెలు, అదేవిధంగా 200 కోళ్లను ఏర్పాటు చేసినప్పుడు 1 హెక్టార్ నుండి 2,55,000 నికరాదాయం అనేది రావటం జరిగింది. అయితే ఈ సమగ్ర వ్యవసాయంలో డైరీ కానీ జీవాల పెంపకం కానీ చేపట్టినప్పుడు వాటికి తప్పనిసరిగా పశుగ్రాసం అనేది సంవత్సరం అంతా కూడా అందించవలసి ఉంటుంది. 2 పాడి పశువులు కనుక ఉన్నట్లయితే రోజుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, 3 కిలోల దాణా అనేది అవసరం అవుతుంది. ఈ 30 కిలోల పచ్చిగడ్డిలో 20 కిలోలు ధాన్యపు జాతి గడ్డి, 10 కిలోలు లెగ్యూమ్ గడ్డిని అందించవలసి ఉంటుంది. దీనికి గాను 1/2 ఎకర్లో గనక పశుగ్రాసాలు వేసుకోగలిగితే, అంటే 1/4 ఎకరం ధాన్యపు జాతి పశుగ్రాసం కింద, 1/4 ఎకరం లెగ్యూమ్ జాతి పశుగ్రాసం కింద ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మేకల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ చేపట్టినప్పుడు వాటికి కూడా పాక్షిక సాంద్ర పద్ధతిలో కనుక పెంచుకున్నట్లయితే పశుగ్రాసాలు అనేవి తప్పనిసరి. 1 గొర్రెను కనుక చూసుకున్నట్లయితే రోజుకి 5 కిలోల పచ్చిగడ్డి, 4 కిలోలు ధాన్యపు గడ్డి, 1 కిలో లెగ్యూమ్ గడ్డి అనేది అవసరం అవుతుంది. దీనికి గాను 20 గొర్రెలను కనుక ఏర్పాటు చేసుకోవాలి అంటే 1/2 ఎకర్లో 1/4 ఎకరంలో ధాన్యపు గడ్డి, 1/4 ఎకరంలో లెగ్యూమ్ గడ్డి అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనకి పశుగ్రాసాల లభ్యత కనుక చూసుకున్నట్లయితే చాలా రకాల పశుగ్రాస పంటలు అనేవి మనకి వేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ముఖ్యంగా ధాన్యపు జాతి పశుగ్రాసంలో కనుక చూసుకున్నట్లయితే మనకి జొన్న కానీ, సజ్జ కానీ, మొక్కజొన్న కానీ ఇవి పశుగ్రాస పంటలుగా ఉన్నాయి. అదే కాయజాతి లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అలసంద, బొబ్బర, హెడ్జులూసన్ ఇటువంటి పశుగ్రాసాలు ఉన్నాయి. అట్లే విధంగా చెట్ల పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే సుబాబులు కానీ, అవిసె కానీ ఈ చెట్లను మనం గట్ల మీద ఏర్పాటు చేసుకొని వాటి కొమ్మలను కత్తిరించి జీవాలను మేపుకోవచ్చు. తర్వాత ఇంకోటి గడ్డి జాతి పశుగ్రాసాలు. ఇందులో హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేది చాలా మంది రైతులు ఎక్కువగా వేస్తున్నారు. ఇందులో రకాలు చూసుకున్నట్లయితే కో4 కానీ, కో5 కానీ, తర్వాత సూపర్ నేపియర్ కానీ, APBN1 కానీ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన గడ్డి జాతి గ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అంజాన్ గడ్డి, గిని గడ్డి, పారాగడ్డి ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు.
మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు హైబ్రిడ్ బాజ్రా నేపియర్లో కనుక చూసుకున్నట్లయితే APBN1 అనేటువంటి రకాన్ని విడుదల చేయటం జరిగింది. అట్లాగే అలసందలో కనుక చూసుకున్నట్లయితే విజయ అనే రకము, అట్లాగే సజ్జలో కనుక చూసుకున్నట్లయితే మోతీ బాజ్రా వంటి రకాలను యూనివర్సిటీ తరపున విడుదల చేయటం జరిగింది. గడ్డి జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అందులో ముఖ్యమైనది హైబ్రిడ్ బాజ్రా నేపియర్. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్లో ఇటీవల కాలంలో సూపర్ నేపియర్ అనేది ఎక్కువగా వేస్తున్నారు. మనకి ఇది వేసుకోవటానికి కాండపు ముక్కలు అంటే ఎకరాకు కనుక చూసుకున్నట్లయితే 12,000 కాండపు ముక్కలు అంటే స్టెమ్ కట్టింగ్స్ అవసరం అవుతాయి. వీటిని పొలంలో బోదెలకు ఒక పక్కగా ఏటవాలుగా నాటుకోవాల్సి ఉంటుంది. అంటే 45 డిగ్రీల కోణంతో నాటుకోవాలి. ఇందులో కనుక మనకు చూసుకున్నట్లయితే బోదెకి 60 సెంటీమీటర్ల దూరం పాటించినట్లయితే సరిపోతుంది. 1 హెక్టార్కి కనుక చూసుకున్నట్లయితే 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, అదేవిధంగా 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతాయి. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ నాటుకున్న తర్వాత 70 రోజుల నుంచి కోతకు సిద్ధంగా ఉంటుంది. మొదటి కోత తర్వాత 40-45 రోజులకి ప్రతి ఒక్క కోత తీసుకోవచ్చు. మనకి దాదాపు సంవత్సరంలో 60 టన్నుల పచ్చిగడ్డి అనేది మనకి ఎకరాకు లభిస్తుంది. ఇది సంవత్సరం అంతా కూడా వేసుకోవటానికి అనువుగా ఉండేటువంటి పశుగ్రాసం. కాకపోతే ఏంటంటే ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ వేయాలంటే తప్పనిసరిగా కొద్దిపాటి నీటి వస్తే అనేది ఉండాలి. తర్వాత మనకి ఏకవార్షికాలైనటువంటి సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. జొన్న కనుక చూసుకున్నట్లయితే మనకి 2 నుంచి 3 కోతలు వచ్చేటువంటి పశుగ్రాస జొన్న రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే CSH 24MF అనేటువంటి రకం 2 నుంచి 3 కోతల వరకు వస్తుంది. ఇందులో ఎకరాకి 10 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. హెక్టార్కి కనుక చూసుకున్నట్లయితే 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. జొన్నలో మనము 50% పూత దశ వచ్చిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మల్టీ కటింగ్ వెరైటీస్లో ప్రతి 45 రోజులకి ఒక కటింగ్ అనేది తీసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఎకరాకి దాదాపు మనకి 16 నుంచి 20 టన్నుల పచ్చిగడ్డి అనేది లభిస్తుంది. మొక్కజొన్న, ఈ మేత మొక్కజొన్న రకాలు కూడా మంచివి మనకు అందుబాటులో ఉన్నాయి. మేత మొక్కజొన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్ అనేది ప్రసిద్ధిగాంచింది. అట్లాగే ఇంకా గంగా సఫేద్ 2 వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇది ఒకేసారి మనకి కోతకు వస్తుంది. ఈ మేత మొక్కజొన్నలో మనకి విత్తనం కనుక చూసుకున్నట్లయితే ఎకరాకి 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా ఎరువులు కనుక చూసుకున్నట్లయితే హెక్టార్కి 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది. మొదటి కోత అనేది పాలకంకి దశలో కోసుకొని మేపుకోవచ్చు. సంవత్సరానికి ఒక 20 టన్నుల వరకు కూడా పచ్చిగడ్డ అనేది లభిస్తుంది. ఆ తర్వాత సజ్జలో కూడా మంచి రకాలు ఉన్నాయి. మోతీ బాజ్రా కానీ, రాస్కో బాజ్రా కానీ ఇట్లాంటి మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పచ్చిగడ్డి అనేది లభిస్తుంది. ఇకపోతే లెగ్యూమ్ జాతి లేదా కాయ జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే లూసన్ కానీ, హెడ్జ్ లూసన్ కానీ వేసుకోవచ్చు. లూసన్లో మనము చూసుకున్నట్లయితే కొద్దిగా బంగారు తీగ అనేది సమస్య కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ బంగారు తీగ విత్తనాలు లేని విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదు అంటే హెడ్జ్ లూసన్ను కూడా వేసుకోవచ్చు. దీన్ని దశరథ గడ్డిగా పిలుస్తాము. ఇది ఎకరాకి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. హెక్టార్కి చూసుకున్నట్లయితే 20 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, పొటాషియం 30 కిలోలు అవసరం అవుతుంది. ఇది ఒకసారి మనకి ఎస్టాబ్లిష్ కనుక అయినట్లయితే 90 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. సంవత్సరంలో దాదాపు మనం 5 నుంచి 6 కోతల వరకు తీసుకోవచ్చు. దాదాపు ఎకరాకి 50 టన్నుల పశుగ్రాసం అనేది మనకి హెడ్జ్ లూసన్ నుంచి వస్తుంది. ఈ విధంగా మనం పశుగ్రాసాలను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే పాడి పశువులను, జీవాలను, కోళ్లను పెంచుకోవటానికి వీలుగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధనా కేంద్రంలో తేనెటీగల పెంపకంపై శిక్షణా కేంద్రం ఏర్పాటైంది. పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు, తేనె తయారీ, ఉప ఉత్పత్తుల తయారీ వంటి వాటిపై శిక్షణ అందించనున్నారు. విద్యార్థులతో పాటు తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులకు, ఔత్సాహిక యువతకు అవకాశం కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని
ఇక్కడి అధికారులు చెబుతున్నారు. తేనె పరిశ్రమ కొత్తగా పెట్టుకునే వారికి ఉచిత శిక్షణతో పాటు సాధారణ రుసుముతో నిల్వ చేసుకునే సదుపాయం వంటివి కల్పిస్తున్నామని వివరించారు. మేము ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ లాగా మేము ప్రమోట్ చేస్తున్నాము. ఇన్ ఎడిషన్ టు దిస్ పాలినేషన్ సపోర్ట్, దీంతో పాటుగా మనకి అడిషనల్గా హనీ, బీ హై ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. పాలెన్, ప్రపోలిస్, బీవినమ్, రాయల్ జెల్లీ ఇవన్నీ కూడా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి దాని మీద మేము అవగాహన కల్పిస్తాము. ట్రైనింగ్స్ కూడా ఇస్తాము. మామూలుగా సైంటిఫిక్ బీకీపింగ్ మీద ఇస్తాము 7 days ట్రైనింగ్. దాంతోపాటుగా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, క్వీన్ బీ బ్రీడింగ్ ఎలా చేయాలి, ఈ హై వాల్యూ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వీటన్నిటి మీద మేము కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటుంది మన దగ్గర. హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ NBHM స్కీమ్, నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్ స్కీమ్ కింద వచ్చింది. నేషనల్ బీ బోర్డ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీకీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ కింద క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఈ రాణి ఈగని మంచి క్వాలిటీ ఉన్న హెల్దీ క్వీన్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని, సెలెక్షన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలి అంటే మనకు కావాల్సిన డామినెంట్ ట్రేట్స్ అన్నీ సెలెక్ట్ చేసామంటే డిసీజ్ రెసిస్టెంట్ క్వీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే లెస్ ఫార్మింగ్ కెపాసిటీ ఉన్న క్వీన్ని, కాలనీని సెలెక్ట్ చేసుకుని దాని నుంచి బ్రీడింగ్ చేస్తాము. ఇప్పటివరకు మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ గ్రాఫ్టింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నారు. మన దగ్గర నో గ్రాఫ్టింగ్, వితౌట్ గ్రాఫ్టింగ్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. 10 metric tons కెపాసిటీ ఉన్నది హనీ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అది అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. విత్ ఇన్ 1 month ఇది ఫంక్షనల్ అయిపోతుంది. స్టోరేజ్ ఫెసిలిటీ కూడా, అంటే మా హనీకి మార్కెట్ లేనప్పుడు మీరు ఇక్కడ అంటే స్టోరేజింగ్ టెంపరేచర్స్ నాట్ ఓన్లీ ఫర్ హనీ, అదర్ బీ హై ప్రోడక్ట్స్ కూడా మీరు మా దగ్గరకు వచ్చి స్టోర్ చేసుకోవచ్చు. వీల్ ఛార్జ్ నామినల్ ఛార్జెస్ ఉంటుంది అంతే. ఎనీ స్టేక్ హోల్డర్, స్టూడెంట్ అవ్వచ్చు, ఫార్మర్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు, ఎవరైనా, ఏజ్ లిమిట్ కూడా లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చాలు వాళ్ళకి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి విల్ గివ్ అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాము. 7 days ట్రైనింగ్ ఉంటుంది, అన్నీ ఫ్రీయే. అంటే మేము టెక్నికల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఎలా స్టార్ట్ చేయాలి, దాని మీద ఉన్న అవగాహన, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా అధిగమించాలి. ఇంకా అంటే ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ మీరు కొనుక్కోవాలనుకోండి లక్షల్లో అవుతుంది. మీకు అంత అంటే ఇండివిజువల్గా అంత ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మా దగ్గర పెడతారు. సో మీరు వచ్చి ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో పెడుతున్నాం. ఎందుకంటే మాది గవర్నమెంట్ అంటే సెక్యూర్డ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా రావచ్చు, తెలంగాణ నుంచి కానీ పక్క స్టేట్ నుంచి అయినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. ఇది ఫస్ట్ IBDC ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ. మా దగ్గర హనీ టెస్టింగ్, మినీ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు అడల్ట్రేషన్ అవుతుంది, అంటే డిమాండ్ ఎక్కువ అయ్యేసరికి ప్రొడక్షన్ అనుకున్నంతగా లేకపోయేసరికి అడల్ట్రేషన్ చేస్తున్నారు. అంటే హనీ బీ వచ్చేసి నెక్టార్ నుంచి తీసుకొచ్చి దాన్ని హనీ తయారు చేస్తుంది. ప్లాంట్స్లో దొరికే నెక్టార్, మకరందం నుంచి పుప్పడి తిని. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్టార్కి బదులుగా షుగర్ ఫీడింగ్ ఇచ్చేస్తున్నారు, షుగర్ సిరప్ ఇస్తున్నారు. అంటే నెక్టార్లో ఉన్న న్యాచురల్ వైటమిన్స్, మినరల్స్ అవన్నీ అవి కాకుండా షుగర్, ఆర్టిఫిషియల్ షుగర్ సిరప్ నుంచి హనీ తయారు చేస్తుంది. అంటే ఇన్వర్టేజ్ అండ్ డయాస్టేజ్ ఎంజైమ్ని మిక్స్ చేసి అది ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసి అది హనీ సీల్ చేస్తుంది అన్నమాట బీహై బాక్స్లో. నెక్టార్ బదులు వీళ్ళు హనీ ఫీడ్, షుగర్ ఫీడ్ ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ పడిపోతుంది. కానీ దాన్ని మామూలుగా మనం ఎవరు బయటికి చెప్పలేము, టెస్ట్ చేస్తేనే చెప్పగలం అనమాట. దాంట్లో షుగర్స్ ఎలా ఉన్నాయి, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం గ్లూకోజ్ టు ఫ్రక్టోజ్ రేషియో ఎంత ఉండాలి, దాని మాయిశ్చర్ కంటెంట్, దాని పారామీటర్స్, ఫిజికల్ అండ్ కెమికల్ పారామీటర్స్ ఎలా ఉండాలి అన్నీ మేము ఇక్కడ టెస్ట్ చేస్తాము. ఎవరికైనా హనీ డౌట్ ఉంటే టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే ఆ బ్యాచ్ వరకు దే కెన్ గెట్ ద శాంపుల్. 250 grams ఒక హనీ శాంపుల్ తీసుకొచ్చి మా దగ్గర ఇస్తే మేము టెస్ట్ చేసి కూడా సర్టిఫికేట్ ఇస్తాము ఇక్కడ. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.